హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిన్న 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి జ్ఞానేష్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లోనేమో ఏప్రిల్ 23, 29 2 దశల్లో పోలింగ్ జరగబోతోంది 294 అసెంబ్లీ స్థానాలకు. తమిళనాడులోనేమో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23వ తేదీన ఒక దశలోనే పోలింగ్ జరగబోతోంది. అండ్ కేరళలో 140 స్థానాలకు ఏప్రిల్ 9న, అస్సాంలో 126 స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఈ రాష్ట్రాలన్నింటి ఫలితాలు మే 4వ తేదీన వెల్లడిస్తారనమాట. సో దానికి సంబంధించిన క్లియర్ షెడ్యూల్ నిన్న ప్రకటించారు. సో ఇక పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ ఉంది. సో ఆల్రెడీ పొలిటికల్గా కాక రేగుతోంది. ఒకవైపు వీళ్ళొక అజెండాతోనూ వెళ్తున్నారు. సో ఆ ఎన్నికలకు సంబంధించి మనం కీలక అప్డేట్స్ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. అలాగే తమిళనాడులో కూడా విజయ్ కీలకం కాబోతున్నారు. తమిళనాడు ప్రస్తుతం ఉన్న రకరకాల రిపోర్టులు చూస్తే హాంగ్ అసెంబ్లీ దిశగా వెళ్తోంది. విజయ్ కీలకం కాబోతున్నారు. విజయ్కి అరౌండ్ 12% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. సో అతనికి 18 నుంచి 20-22 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అతను అధికారంలోకి ఎవరు రావాలన్నా కీలకం కాబోతున్నాడు. కాబట్టి విజయ్ని ఎలాగైనా అతనితో పొత్తు పెట్టుకోవడానికి, అతనికి వలవేయడానికి బీజేపీ రకరకాల రాయబారాలు నడుపుతోంది. అందులో చివరి ప్రయత్నం కూడా చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాము అండ్ 80 అసెంబ్లీ స్థానాలు ఇస్తాము మీరు పోటీ చేయడానికి, 234లో 80 విజయ్కి ఇస్తామని, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ పెద్దల నుంచి వెళ్ళిందంట. సో విజయ్ ఏమో దానికి ఇష్టపడలేదు. అలా తమిళనాడులో ఖచ్చితంగా అధికారం చేజెక్కించుకోవడానికి బీజేపీ అండ్ ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డిఎంకే ప్రయత్నిస్తోంది. ఇక కేరళలో త్రిముఖ సమరం జరగబోతోంది. సో విజయన్ హ్యాట్రిక్ కొడతారా లేదా పినరయి విజయన్ అనే దాని మీద కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొందనమాట. కేరళలో బీజేపీకి అంత సీన్ లేదు. కాకపోతే అక్కడ వామపక్షాలను చీల్చే దిశగా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా వెళ్తుంది. అట్లా ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మీద మనం ఎప్పటికప్పుడు అనాలిసిస్ చెప్పుకుందాం. అలాగే ఈ యుద్ధం కూడా తీవ్ర దశకు చేరిందండి. ఇరాన్పై నిప్పుల వాన. ఇస్ఫహాన్ నగరంలో విధ్వంసం, 15 మంది మృత్యువాత. షిరాజ్ నగరం పైన దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు. అమెరికా, ఇజ్రాయెల్ మినహా మిగిలిన దేశాల నౌకలకు టెహ్రాన్ అనుమతి. ఇరాన్ షరతులు అంగీకారయోగ్యం కావు ట్రంప్. నిజానికి యుద్ధం వలన ఎక్కువ నష్టపోయేది ఎవరు అనుకుంటున్నారు? మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఇరాన్ అన్నీ వదిలేసింది. వాళ్ళకు కోల్పోవడానికి కూడా ఏమీ లేదు. ఇరాన్ ఏమీ అంత ధనిక దేశం కాదు, పేద దేశం. ఇరాన్లో ఒక రకంగా ఎడ్యుకేషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. తీవ్రవాదం ఎక్కువ, వాళ్ళ జీవన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఇంక అన్నీ వదిలేశారు. మా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు, మేము మొత్తం కోల్పోయాము అనే ధోరణిలో అక్కడ పాలకులు ఉన్నారు. సో అందుకని వాళ్ళు మొండిగా ఫైట్ చేస్తున్నారు, పోతే పోతాము అని. కానీ ఇక్కడ అమెరికాకు మాత్రం నష్టం ఎక్కువ కనిపిస్తోంది. అమెరికాకు సంబంధించి ఒక్కొక్క సైనిక స్థావరంలో అత్యంత విలువైన, అత్యంత ఖరీదైన ఆయుధాలు, క్షిపణులు, రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నింటినీ ఇరాన్ ధ్వంసం చేస్తుంది ఒక్కొక్కటి. సో అట్లా యుద్ధంలో ఎక్కువ నష్టపోతుంది ఒక రకంగా అమెరికానే. అందుకే అమెరికాలో కూడా ఇంటర్నల్గా కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి. సో యుద్ధం దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఇక అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. సో ఆయన జయంత్యుత్సవాల సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అది కూడా లోపల పేజీలో రాశారు. ఇక ఇదిగోండి, అమరజీవిలో కొలువుదైన అమరజీవి 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా ఆయన విగ్రహాన్ని 58 అడుగుల పొట్టి శ్రీరాముల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఆవిష్కరించనున్నారు. దీనికి ఫండింగు ఆర్యవైశ్య సంఘాలు ఎక్కువగా ఇచ్చాయి అండ్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా కూడా చాలా ఇచ్చారనమాట. దాదాపుగా 150 కోట్లు అంచనా వేయమంట. రెండో దశలో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నిర్మిస్తారంటండి. 42 టన్నులు ఇనుము వాడారంట, 26 టన్నులు కాంస్యం వాడారంట దీని నిర్మాణానికి. దీనికి ఎక్కువగా ఆర్యవైశ్యులు ఎక్కువగా తమ సొంతంగా ఫండింగ్ వేసుకున్నారు. టీజీ భరత్ గారు అంటే వారి తండ్రి గారు అండ్ సిద్ధరాఘవరావు గారు లాంటి వాళ్ళు అండ్ రాకేష్ తింటూ ఇట్లా ఆర్యవైశ్య ప్రముఖులు చాలామంది దీనికి తలో కొంత వేసుకున్నారనమాట. ప్రస్తుతం సిట్టింగ్
ఎమ్మెల్యేలుగా ఉన్న శ్రీరామ్ తాతయ్య గారు, రకరకాల వ్యక్తులు వేసుకున్నారు. ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ఆధ్వర్యంలో డోండి రాకేష్ గారు ఈ చాలామంది ప్రముఖులను కలిసి, వాళ్ళ కమ్యూనిటీలో ప్రముఖులను కలిసి కొంత విరాళాలు సేకరించి దీని నిర్మాణానికి పూనుకున్నారనమాట గట్టిగా. ఇరాన్ నిప్పునువాలా అని చెప్పి. అలాగే నెతన్యాహు ఒక వీడియో రిలీజ్ చేశారు. నిన్నగాక మొన్న నెతన్యాహు బతుకున్నారా లేదా అనే అనుమానాలు వచ్చాయి కదా. అతని ఏ వీడియో రిలీజ్ చేశారు, ఏ వీడియోలో అతనికి 6 ఫింగర్స్ ఉన్నాయి, సో అతను బతికే ఉన్నాడో లేదో డౌటే అని కొన్ని వివాదాలు వార్తలు వచ్చిన నేపథ్యంలో బెంజమిన్ నెతన్యాహు నేను బతికే ఉన్నా, తన మరణంపై వచ్చిన వదంతులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెక్ పెట్టారు. ఆదివారం జెరూసలంలోని మినీ మార్కెట్ వద్ద కాఫీ ఆర్డర్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన విడుదల చేశారు. గత వారం రోజులుగా ఆయన బహిరంగంగా కనిపించకపోవడం, 6 వేలతో ఆయన ఉన్నట్లుగా ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఆయన ఉనికిపై ప్రత్యర్థులు అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. మీరు మృతి చెందారని కొన్ని ఛానల్ ప్రచారం చేస్తున్నాయని అందులో వీడియోగ్రాఫర్ గుర్తు చేయగా, అవును నేను కాఫీ కోసం చచ్చిపోతున్నా అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. సో అదొక అప్డేటు. ఇక రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం మార్చి 2వ వారంలోనే గరిష్టం దిశగా పరుగులు, ఉత్పత్తిలో జెన్కో కొత్త రికార్డులు, ఒకే రోజు గ్రిడ్కు 139 ఎంయూలు. సో ఒకవైపు వినియోగం భారీగా పెరుగుతోంది, దానికి తగ్గట్టు ఉత్పత్తి కూడా బాగానే ఉంది. గతంతో పోలిస్తే రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరుగుతోంది అండ్ వినియోగం కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే మార్చిలోనే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, ఎక్కడికక్కడ 40 డిగ్రీలు దాటుతోంది. కాబట్టి ఇంకా విద్యుత్ వినియోగం పెరిగింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. వేసవిలో గరిష్ట డిమాండ్ 280 మిలియన్ యూనిట్లుగా అధికారులు అంచనా వేశారు. మార్చి 2వ వారంలోనే ఒకరోజు విద్యుత్ వినియోగం 274.85 మిలియన్ యూనిట్లు నమోదైంది. రోజువారీ వాడకం సగటున 270 ఎంయూలుగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించారు. ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాల నుంచి రికార్డు స్థాయిలో గరిష్ట విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి లేదు. సో సప్లై పెరిగింది, సప్లైకి తగ్గట్టు వినియోగం కూడా పెరిగింది అని చెప్తున్నారన్నమాట. ఇక మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గారికి సంబంధించిన అంశం. నిన్నగాక మొన్న రాత్రి హైదరాబాద్ శివార్ మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీకి ఆయన వెళ్ళారు. నిజానికి అక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారండి. అది ఒక దుబాయ్కి సంబంధించి పార్టీ వెనుక దుబాయ్ పంచాయతీ. హైదరాబాద్ ఫామ్ హౌస్లో దుబాయ్ ఆస్తులపై చర్చ. దుబాయ్లో పలువురు ప్రముఖుల పెట్టుబడులు, కేదార్ ద్వారా అక్కడ తమ సంపాదనకు తరలింపు. నాడు అనుమానాస్పద స్థితిలో కేదార్ మృతి, అప్పుడు రోహిత్ రెడ్డి అక్కడే ఉన్నట్టు ఆరోపణలు. పార్టీకి ఢిల్లీ రియల్ కింగ్ నమిత్ శర్మ, బెంగుళూరు న్యాయవాది కౌశిక్ రవి హాజరు. పెద్దల పెట్టుబడుల పరిష్కారం కోసం మీటింగ్. సో దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు, అవి కాస్త వివాదాస్పదమయ్యాయి. సో ఆ పెట్టుబడులకు సంబంధించి చర్చ జరపడానికి ఒక పంచాయతీ చేసుకోవడానికి వాళ్ళు కలిశారు. ఈ కలిసే క్రమంలో అందరం కలిసాం కదా అని చెప్పి సరదాగా నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీ వెనుక దుబాయ్ ఆస్తుల పంచాయతీ ఉందా? వివాదాస్పద బినామీ పెట్టుబడిదారు అయిన కేదార్ మరణం తర్వాత పంచాయతీ తేల్చుకోవడానికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను వేదికగా చేసుకున్నారా? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది రాజకీయ నేతలతో పాటు పలువురు సినీ ప్రముఖుల కోట్లాది రూపాయల పెట్టుబడులు కేదార్ ద్వారా దుబాయ్లోకి ప్రవహించాయని గతంలోనే వార్తలు వచ్చాయి. ఆయన మరణించడంతో ఇప్పుడు అవన్నీ కూడా కాంట్రవర్సీ అయ్యాయి. సో దాన్ని పరిష్కరించడానికి నిన్న మీటింగ్ జరిగిందంట. సో మరోవైపు ఎంపీ పుట్టా గారికి ఫస్ట్ నెగిటివ్ వచ్చింది, ఆ తర్వాత పాజిటివ్ వచ్చింది. దాంతో రక్త నమూనాల్లో ఉన్నట్టు నిర్ధారించారు. ఎంపీ సహా 8 మందికి స్టేషన్ బెయిల్. పార్టీ కేసులో రోజంతా హైడ్రామా. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జైలుకు, 14 రోజుల రిమాండ్. సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ కూడా జైలుకు. కాల్పులు జరిపిన కేసులో విధింపు. సో మరోవైపు పుట్టా మహేష్ గారి మీద టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. అతనికి నిన్న సాయంత్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలి, లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అడిగారు. ఆయన వివరణ సహేతుకంగా ఉంటే, నమ్మశక్యంగా ఉంటే ఆయన మీద ఎటువంటి చర్యలు ఉండవు, లేకపోతే మాత్రం అతని మీద తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. నివేదిక వచ్చేదాకా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని ఎంపీ గారికి నిర్దేశించారు. సో ఇదంతా ఇలా ఉంటే నిన్న రాత్రి 9-9:30 గంటల సమయంలో పుట్టా మహేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా మీడియాకు బహిరంగంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అండ్ తెలుగుదేశం పార్టీ కేడర్కు అండ్ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ఎటువంటి దురలవాట్లు లేవని,
వాళ్ళు ఎప్పటి నుంచో పిలుస్తున్నారు డిన్నర్కి రమ్మని, అందుకని నేను డిన్నర్కి వెళ్ళాను. అలా డిన్నర్ చేసి తిరిగి వస్తుండగా ఈ నాటకీయ పరిణామాలన్నీ జరిగాయి. సో వీటి నుంచి నేను త్వరలోనే బయటపడతాను, బయటపడి మీ అందరి ముందుకు వస్తాను. నా మీద మీడియాలో వస్తున్న ఎటువంటి వార్తలు నమ్మొద్దు, మీడియాలోను సోషల్ మీడియాలోను వస్తున్న వార్తలన్నీ కూడా కల్పితాలు, అవాస్తవాలు, అవేమి మీరు నమ్మొద్దు. నేను చాలా క్లీన్గా ఉన్నాను, నాకు ఎటువంటి అలవాట్లు లేవు అని పుట్టా మహేష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారనమాట. సో అట్లా పుట్టా గారికి సంబంధించి రకరకాల అంశాలు. ఇక్కడ సాక్షిలోనేమో దాన్ని పూర్తిగా పార్టీకి ఆపాదించేసి తెలుగుదేశం పార్టీకి అక్కడ ఎక్కడో తెలంగాణలో జరగడం ఏంటి, హైదరాబాద్లో జరగడం ఏంటి, దానికి ఇక్కడ కూటమి ప్రభుత్వానికి టీడీపీకి ఆపాదించడం ఏంటి? వీళ్ళు పచ్చమత్తు జనం జిత్తు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట తీసుకొని దొరికిపోవడంతో బజారున పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యానికి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంటారు నిపుణులు. ఇది పిచ్చివార్త అంటే ఇది. నకిలీ మద్యం పట్టుకున్నది ఈ ప్రభుత్వమే. గంజాయి సాగు దాదాపుగా 11,000 ఎకరాల్లో ఉంటే 10,500 ఎకరాలకు పైగా ధ్వంసం చేసింది ఈ ప్రభుత్వమే. సాగు లేదు, సప్లై ఉంది. సప్లై ఎక్కడి నుంచి ఉందో పోలీసులకు కూడా తెలియట్లా. వినియోగం ఉంది, వినియోగం ఎలా వస్తుందో పోలీసులకు కూడా తెలియట్లా. తెలిసినా ఆ వ్యవస్థలో కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి నిర్మూలించబోతున్నారు. కానీ ఉత్పత్తి నిలిపేశారు. ఉత్పత్తి, సరఫరా, వినియోగం ఈ 3 దశల్లో ఫస్ట్ ఉత్పత్తి ఆగిపోయింది రాష్ట్రంలో. కానీ సప్లై అండ్ వినియోగం ఆగట్లేదు. అది ఆగాలంటే చాలా టైం పడుతుంది. ఆ దిశగా కూడా వెళ్తున్నారు. సో దాన్ని వీళ్ళేదో ఇక్కడే ఉంటున్నట్టు విపరీతంగా రాశారు. కొద్ది రోజుల కిందట తీసుకొని బయటపడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు. ఇది జరిగింది కూడా హైదరాబాద్లోనే. హైదరాబాద్లో అది విచ్చలవిడి కల్చర్ ఉంది. ఆ కల్చర్కి వీళ్ళు అలవాటు పడి అక్కడికి వెళ్తున్నారు. దానికి పార్టీకి సంబంధం లేదు. రాష్ట్రాన్ని రాజధానిగా మారుస్తున్నారని ప్రజల మండిపాటు. చూసారా, ఇదేదో అమరావతిలో జరిగినట్టు, ఈ రాష్ట్రంలో జరిగినట్టు విచ్చలవిడిగా రాశారు. అది జరిగింది హైదరాబాద్లో. వాళ్ళు తెచ్చుకున్నదేమో సిమ్లా నుంచి. వాళ్ళేమీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేదు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరైపోతున్న గంజాయి మాఫియా, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారంటున్న నెటిజన్లు. ఇంత జరిగిన నోరు పెదపని చంద్రబాబు అనుకో ఎల్లో మీడియా. ఎల్లో మీడియా ఏంటి? నిన్న వచ్చిందిగా, నిన్న ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది, మీడియాలో వచ్చింది. అండ్ చంద్రబాబు గారు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఇంత జరిగిన నోరు మెదపలేదు అంటారేంటి? సో వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు పిచ్చి వార్తలు వీళ్ళు రాస్తారనమాట సాక్షిలో. అంటే పూర్తిగా రాష్ట్రంలోనే జరుగుతున్నట్టు, ఈ రాష్ట్రంలోనే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్న కోణంలో, రాజకీయ కోణంలో ఆ వ్యవహారాన్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలా అని ఆలోచించి ఇలా ఒక పనికిమాలిన పిచ్చి వార్త, జనం కూడా నమ్మని ఒక వార్త రాశారు. టీడీపీ గుట్టురట్టు, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్కు పాజిటివ్. రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్లో పాజిటివ్ రాకుండా తంటాలు. బ్లడ్ టెస్ట్లో బండారం బయటపడి పట్టుబడిన 11 మందిలో 6 వాడినట్టు పోలీసుల నిర్ధారణ. ఇక దేశంలో కలకలం, వరుస ఘటనలతో టీడీపీ నేతలు గప్చుప్పు, పార్టీ పరువు పోయిందని చర్చ. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారం. అది రాసలీల వీడియోనే కాదు, అది ఆయన పర్సనల్ బహిరంగంగా తిరుగుతున్నారు. అదేమి సీక్రెట్గా రాసలీల వీడియోనే కాదు. దాన్ని పట్టుకొని రాసలీలు అని చెప్పి పిచ్చి. రాసలీలు అంటే ఏమి తెలుసా? అంటే మళ్ళీ ఇలా నేను గుర్తు చేస్తున్నాను కాదు, అప్పట్లో మాజీ ఎంపీ గారు ఉన్నారు కదా వైసీపీలో, గంటల మాధవ్ గారు, ఆయనకు సంబంధించిన వీడియో చూశారు చూడ, అది బూత్ వీడియో, రాసలీల వీడియో. అండ్ ఈయన అరవ శ్రీధర్ గారి వీడియో ఈ మధ్య వచ్చింది చూసారా, అది రాసలీల వీడియో. అండ్ కోనేట ఆదిమూలం గారి వీడియో ఒకటి వచ్చింది చూసారా, అది రాసలీల వీడియో. అండ్ ఎమ్మెల్సీ వైసీపీ నెత్తిన పెట్టుకున్న ఎమ్మెల్సీ గారిది ఒక వీడియో రిలీజ్ అయింది చూసారా, ఆయన ఎవరు, అనంతబాబు గారిది, అది రాసలీల వీడియో. అవి అసభ్యకరమైన వీడియోలు. సో అవి రాసలీల వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు అంటారు. టీటీడీ చైర్మన్ గారి వీడియోలో ఏముంది? ఏమైనా అసభ్యత ఉందా? ఏమైనా తప్పు ఉందా? సో దాన్ని పదే వీళ్ళు కావాలని పిచ్చి వార్తలు రాస్తున్నారన్నమాట. సో ఇది ఈ పుట్ట మహేష్ గారికి సంబంధించిన అంశం. రకరకాల పత్రికల్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాసుకున్నారు. సో మీరు కంటెంట్ చూస్తున్నారు కదా, ఎలా అనలైజ్ చేస్తున్నారు అనేది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయాలి. మీరు అంటే ఏదో చెప్తేనే లైక్ చేస్తున్నారు, లేకపోతే వదిలేస్తున్నారు అనమాట. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు లైక్ బటన్ కొట్టండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇదిగో ఈ వీడియోలో, ఈ ఛానల్లో ఈ వీడియోస్ వస్తాయి, బాగుంటుంది. మన ఛానల్లో నిన్న ఎంత స్పెషల్ కంటెంట్ చేశాను తెలుసా? మన ఏపీ 175 గుండుసిద్ధి ఛానల్స్లో నిన్న చూడండి. పవన్ కళ్యాణ్ గారి మహోన్నత లక్ష్యం, అసలు గిరిజన ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం వెనుక ఒక మహోన్నత లక్ష్యం ఉంది. సో దాన్ని మనం సెపరేట్గా అనలైజ్ చేసాం.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారిలో 5 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏ జర్నలిస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయని బ్యాడ్ క్వాలిటీస్ నేను చెప్పాను నిన్న. జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న బిగ్గెస్ట్ బ్యాడ్ క్వాలిటీస్ ఆ వీడియో కూడా. ఇటువంటి అరుదైన కీలకమైన అనాలిసిస్ మన ఛానల్లోనే వస్తాయి. అలాగే మర్యాదగా లొంగిపోవాల్సిందే. విజయ్ కోసం బీజేపీ ఫైనల్ స్టెప్ ఏ విధంగా ఉంది, రాయబారం ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తమిళనాడు ఎలక్షన్స్కి సంబంధించి అండ్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి మనం ఇస్తున్నాం అన్నమాట. సో అందుకని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇక మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు సిబిఐ ఏమో దర్యాప్తు పూర్తయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేసింది. ఎందుకంటే సిబిఐని రకరకాల వ్యక్తులు మేనేజ్ చేస్తారు కదా, సిబిఐ కూడా ఒక వ్యవస్థలో భాగమే కదా. వ్యవస్థ పెద్దలంటే పొలిటీషియన్స్ పావులు కదుపుతారు కదా, పొలిటీషియన్స్ కంటే ఏముండవు కదా. సో పాపం వాళ్ళు ఆడుతున్న పావులో సిబిఐ కూడా నాటకాలు ఆడటంతో ఇంకా చేసేదేమీ లేక సునీత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. తన ఆవేదన, తన అనుమానాలు మొత్తం మీడియా ముందు ఉంచారనమాట. సిబిఐ సమాధానం చెప్పలేని అంశాలను ఆమె మీడియా ముందు ఉంచారు. అవి లోపల పేజీలో ఉంది, చెప్తా. ఇక స్మార్ట్ పారిశ్రామికవాడ క్రిస్ సిటీ మొదటి దశలో 1174 కోట్లతో పనులు, 2006 ఎకరాల్లో మౌలిక వస్తువులు, 2028 నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక. చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో క్రిస్ సిటీ రూపుదిద్దుకుంటోంది. పారిశ్రామిక అవసరాలతో పాటు రెసిడెన్షియల్ జోన్లు అభివృద్ధి చేస్తున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. 3 దశల్లో కలిపి 10,834 ఎకరాల్లో పారిశ్రామిక మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో 2006.9 ఎకరాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. దీనికి 1174 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందంట. సో అది లోపల పేజీ కూడా వచ్చారు. ఇక పాస్ పుస్తకాల్లో మళ్ళీ తప్పులు ఉన్నాయంటండి. పాస్ పుస్తకాలు పాపం ఎంతో కష్టపడి ప్రక్షాళన చేసి గత ప్రభుత్వం ఏమో ఒక సీఎం గారి ఫోటోతో రిలీజ్ చేస్తే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు రిలీజ్ చేసింది. కానీ దానిలో తప్పులు ఉన్నాయి. ఈకేవైసీ చాలా చోట్ల విఆర్ఓలు ఏంటి, పాస్ పుస్తకాలు ఇచ్చే ముందు ఈకేవైసీ పరిశీలించడానికి రైతుల దగ్గరకు వెళ్ళాలి, అవసరమైతే ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలి. విఆర్ఓలేమో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండా ఏదో తూతు మంత్రంగా కానిచ్చేశారు. దాన్ని ఉన్నతాధికారులకు సరిగ్గా పర్యవేక్షించాల. దీన్ని రాష్ట్ర స్థాయిలో సమీక్షించి తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దాల్సిన రెవెన్యూ మంత్రి అనగాని గారు మొక్కుబడి సమీక్షలకే పరిమితమయ్యారు. దాంతో తప్పులు సరిదిద్దాక రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని, ఈకేవైసీ ద్వారా పూర్తి వివరాలను భూ యజమానులకు తెలియజేసి వారి అంగీకారం తీసుకోవాలని రెవెన్యూ శాఖ ఎంత చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొందరు విఆర్ఓలు, రెవెన్యూ అధికారులు ముద్ర వేయడం లేదు. పర్యవేక్షించాల్సిన కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఆర్డీఓలు కూడా ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారు. దీంతో నియోజకవర్గానికి 2 చొప్పున పంపిణీ చేసే గ్రామాల్లోనూ తప్పుల తడకతో పాస్ పుస్తకాలని రైతులకు అందిస్తున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాస్ పుస్తకాల్లో తప్పులు తిప్పలు తప్పట్లేదు. ఫిబ్రవరి, మార్చిలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన గ్రామాల్లోనూ వాటి తప్పులు ఉన్నాయని, సరిచేయాలని పెద్ద సంఖ్యలో అర్జీలు వస్తుండడమే ఇందుకు నిదర్శనం. ఇదిగోండి, సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్పారు, తప్పులు సరిదిద్దండి, ఈకేవైసీ ద్వారా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, రైతులకు చూపించి రైతుల అంగీకారంతోనే పాస్ పుస్తకాలు ఇవ్వండి అని చాలాసార్లు సీఎం గారు చెప్పారు. కానీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉపసంఘ సమావేశాలు, మొక్కుబడి సమీక్షలతో సరిపెట్టేస్తున్నారు. కలెక్టర్లు చేసేలు క్షేత్రస్థాయికి వెళ్ళకపోవడంతో పాస్ పుస్తకాల్లో తప్పులు తప్పట్లేదు. అయితే ఇక్కడ ఈకేవైసీ చేయాల్సింది, రైతులతో మాట్లాడాల్సింది, అన్నీ సరిచేయాల్సింది క్షేత్రస్థాయిలో విఆర్ఓలు పనితీరు సమీక్షించాల్సింది ఎంఆర్ఓలు ఏమో ఆర్డీఓలకు జవాబుదారీ, ఆర్డీఓలు ఎంఆర్ఓలు కలిపి కలెక్టర్కి నివేదిక ఇవ్వాలి. సో ఇదంతా కూడా ఒక ట్రాక్, ఒక సిస్టమ్ ప్రకారం నడవాలి. అది సరిగ్గా నడవట్లేదు. సో అందుకని ఆ ఎఫెక్ట్ నేరుగా వెళ్ళి రెవెన్యూ శాఖ మంత్రి గారికి తగులుతోంది. నేటి నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. సో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నా శుభాకాంక్షలు. ఒత్తిడి తీసుకోవద్దు, ఇష్టంగా రాయండి. పరీక్ష రాయడాన్ని కూడా ఎంజాయ్ చేయండి. సో ఎక్కడ కూడా ఇదేదో పెద్ద భారం, పెద్ద ఒత్తిడి అనేటట్టు ఫీల్ అవ్వద్దు. ఎంజాయ్ చేయండి, పరీక్షను కూడా ఇష్టంగా ఫీల్ అవ్వండి. సో మీకు దాని మీద మైండ్ పెట్టండి, కాన్సన్ట్రేట్ పెట్టండి. సో మంచి రిజల్ట్స్ వస్తాయి. పాజిటివ్ యాటిట్యూడ్తో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. మార్కులు ముఖ్యం కాదు, సబ్జెక్ట్ ముఖ్యం అనేది గుర్తుపెట్టుకోండి.
సో మేబీ ఒక 5-10 మార్కులు తగ్గితే తగ్గొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ మీకు మైండ్లో ఉందా లేదా అనేది మెయిన్. రేపు పొద్దున్న మీరు ఐఐటి జేఈఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, లేదా ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా సరే మీకు సబ్జెక్ట్ మైండ్లో ఉంటే చాలు. మార్కులు 100కి 99, 100కి 100 అక్కర్లేదు. 100కి 90 వచ్చినా పర్లేదు, 85 వచ్చినా పర్లేదు, కానీ ఆ సబ్జెక్ట్ మనకు మైండ్లో ఉందా లేదా అది మాత్రమే మెయిన్. మేబీ ప్రజెంటేషన్లో మార్కులు ఉంటే ఉండొచ్చు, అందుకని ప్రజెంటేషన్ బాగోపోవడం వల్ల కొట్టేయచ్చు, లేదా ఆ సమయానికి అది గుర్తు రాకపోవచ్చు, మనం రాయాల్సిన వ్యాసమో మనం రాయాల్సిన. సో అందుకని సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. భవిష్యత్తుకు కావాల్సినవి అవే. పట్టణ మౌలిక వసతులకు పెట్టుబడుల సమీకరణ. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై 2 నెలల్లో నివేదిక. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారు. నేటి నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. స్మార్ట్ పారిశ్రామిక వాటాలు క్రిస్ సిటీ ఇందాక చెప్పుకున్నాం. హెజ్జా ద్వారా కీలక బాధ్యతలు నిర్వర్తించారు సీఎం. ఇక అమరావతిలో ఇది ఇరాన్పై నిప్పుల వాన చెప్పుకున్నాం. సో మనం చెప్పుకున్నాం ఇవన్నీ, ఇంకా లోపల పేజీలకు వెళ్ళాలి. ఇదిగోండి, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత రెడ్డి గారు నిన్న అసలు దర్యాప్తు ఆ ఇద్దరు వరకు వెళ్ళి తీరాల్సిందే అనేది ఆమె వాదన. వైఎస్ భారతి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి, వాళ్ళ వరకు దర్యాప్తు ఎందుకు వెళ్ళట్లేదు అని ఆమె అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ చాలా అంశాల్లో స్పష్టత ఇవ్వలేదు. సిబిఐ దర్యాప్తు కూడా అనుమానాస్పదంగానే సాగింది. సిబిఐని ఎవరో మేనేజ్ చేశారు, సిబిఐ కూడా ఒత్తిళ్లకు తలొగ్గి దర్యాప్తును పక్కదారి పెట్టేసింది అనేది ఆమె వాదన. తన తండ్రి మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ దర్యాప్తు సక్రమంగా సాగట్లేదని ఆయన కుమార్తె డాక్టర్ సునీత అనుమానం వ్యక్తం చేశారు. జరిగి 7 ఏళ్ళైనా హంతకులు ఎవరు, ఎందుకు చేశారు, చేయించారనేది తేలలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులకు ఆదివారం వైఎస్ వివేక వర్ధంతి సందర్భంగా వచ్చిన సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు విషయాలు మీడియాకు తెలిపారు. నేను లేవనెత్తిన అనేక అంశాలను పట్టించుకోకుండా కేవలం కిరణ్ యాదవ్, సునీల్ యాదవ్ సోదరుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకే సిబిఐ పరిమితమైంది. కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లను రాసుకుని వచ్చారే తప్ప దర్యాప్తు అధికారులు లోతైన పరిశీలన చేయలేదు. లోతైన విచారణ జరిగితే మూలాల వరకు వ్యవహారం వెళ్ళేది. వివేకాన్ని చంపేయడానికి ముందు కిరణ్ యాదవ్ కదలికలు, ఆయన సంభాషణలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కిరణ్ యాదవ్ అర్ధరాత్రి ఉమాశంకర్ రెడ్డి భార్యతో 25 సార్లు ఫోన్లో మాట్లాడినట్టు రికార్డులు ఉన్నాయి అంటూ ఆధారాలు చూపించారు. అలాగే వివేక గుండెపోటుతో చనిపోయారని ముందుగా సాక్షి టీవీలో వేశారు. కానీ కడప నుంచి ఆ ఛానల్ రిపోర్టర్ శ్రీనివాస్ చెప్పిన దానికి వేసిన వార్తకు తేడాలున్నాయి. సాక్షి టీవీ ఎడిటర్ నేమాని భాస్కర్ ఆ రోజు 4 సార్లు చైర్పర్సన్ భారతిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసులో అనుమానాలు నివృత్తి కాకుండానే సిబిఐ దర్యాప్తు ముగిసిందంటూ అదనపు ఛార్జ్ షీట్ వేయడం ఏంటి, దర్యాప్తు సంస్థలు సక్రమంగా పనిచేస్తాయా లేవా అనడానికి ఈ కేసు ఉదాహరణ. అయినప్పటికీ నేను న్యాయ పోరాటం కొనసాగిస్తాను. కీలక నిందితుల విషయంలో చెప్పింది వినడమే తప్ప సిబిఐ లోతుగా విచారణ చేపట్టడం లేదు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను సీరియస్గా తీసుకోలేదు అని, కాల్ రికార్డుల్లో అనుమానాలు ఉన్నాయి, అర్జున్ రెడ్డి టైం లైన్ మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి అని, తాను నిద్ర లేకుండా శోధించానని, ఆ ఇద్దరి వద్దకు అంటే జగన్ అండ్ భారతి వరకు దర్యాప్తు వెళ్ళట్లేదు, ఇదే $1 మిలియన్ ప్రశ్న, ఆ ఇద్దరి వరకు దర్యాప్తు జరగాలి, అందుకోసమే ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా శోధించాను అని చెప్పి పాపం ఒక తండ్రిని అత్యంత దారుణంగా పోగొట్టుకున్న కుమార్తె ఆవేదన అనమాట ఇది. సో ఆమె చాలా కీలకంగా, వీలైతే ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తీరు, ఆమె లేవనెత్తిన అంశాలు చూడండి, సగటు మనిషికి అందరికీ అర్థమవుతాయి. నిజంగానే సిబిఐ దర్యాప్తు మీద అనుమానాలు ఉన్నాయి. చెప్పానుగా, వ్యవస్థలండి, వ్యవస్థలు అంతే. ఏం చేసైనా సరే, ఎంత పెద్ద క్రైమ్ చేసైనా మన ఇండియాలో తప్పించేసుకోవచ్చు. దేశంలో ప్రత్యేక మెట్రిక్ క్యాపిటల్ నిధి ప్రారంభం. ముంబైలో ఆవిష్కరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. హక్కులపై అవగాహన లేక వినియోగదారులు దోపిడీ. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మృత్యువై దూసుకొచ్చిన లారీ. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనాలపై వెళ్ళడంతో ఘోరం, 2 మృతి. విశాఖలో 2 కుటుంబాల్లో విషాదం. చూసారు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న లారీ మీద, వెహికల్స్ మీదకి లారీ వెళ్ళిపోయింది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 3 రిజర్వేషన్లు ఉన్నాం. ఇక్కడ మీకు ఒక పొంగనూరులో ఒక దారుణం జరిగిందండి, అదొకటి చెప్పాలి. యాక్చువల్లీ పొంగనూరులో ఒక వ్యక్తి బండికి బోర్ చేయించాడు. బోర్ చేయించిన తర్వాత దాన్ని
బయట పెడితే ఎవరైనా కొట్టేస్తారని చెప్పి ఇంట్లో పెట్టాడు. బోర్ మెకానిక్ చెప్పాడంట, మీరు నైట్ అంతా దీన్ని ఇంజిన్ స్టార్ట్లోనే ఉంచాలి, బండి ఆన్లోనే ఉంచాలి అని. సో దాంతో ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి బండిని, బయట ఉంటే ఎవరైనా కొట్టేస్తారని, ఆన్లో ఉంది కదా అని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో బండిని ఆన్లో పెట్టి వాళ్ళంతా నిద్రపోయారు. దాంతో బండి నుంచి వచ్చిన పొగ కార్బన్ మోనాక్సైడ్. సో అది వాళ్ళు పీల్చుకొని ఇంట్లో 4 చనిపోయారు. నైట్ అంతా వాళ్ళు నిద్రలో ఉన్నారు, వాళ్ళ లోపలికి ఏ పొగ వెళ్తుందో వాళ్ళకేం తెలుసు, ఆ దుర్గంధం కూడా కనిపెట్టలేకపోయారు. నైట్ అంతా వాళ్ళు పీల్చింది కార్బన్ మోనాక్సైడ్, దాంతో 4 మరణించారు. బోరు చేయించిన బైక్ ప్రాణం తీసింది. రాత్రంతా గదిలో బండి ఆన్లో ఉంచడంతో ఘోరం. బైక్ నుంచి వెలువడిన పొగతో ఆగిన ఊపిరి. నిద్రలోనే తాత, మనవడు, 2 మనవరాల మృతి. అన్నమయ్య జిల్లా పొంగనూరులో పెను విషాదం. మేడపై నిద్రించడంతో భార్యాభర్తలు క్షేమం. పాపం, ఇంట్లో బండి ఉన్న రూమ్లోనే పిల్లలు ముగ్గురు పిల్లలు, తాత చనిపోయారు. భార్యాభర్తలు మేడ మీద ఉన్నారు కాబట్టి ఉన్నారు. ఇది చూడండి ఎంత ట్రాజడీ, ఎంత దారుణం. పాపం 3 పిల్లలను పోగొట్టుకున్నారు ఆ భార్యాభర్తలు. సో సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో పాంచ్ పటాక్ అని 5 రాష్ట్రాల షెడ్యూల్ ఒకటి వేశారు. అండ్ దీని గురించి హైలైట్ చేశారు. తర్వాత బావుమరిది కళ్ళల్లో ఆనందం కోసం బాబు బంధుప్రీతి కథా చిత్రం ఇది. కుటుంబ సంపద సృష్టి కోసం పారదర్శకతకు పాత్ర. నందమూరి బాలకృష్ణ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ చెల్లింపుల్లో ఫిఫో విధానానికి స్వస్తి. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానానికి వస్తంట. గత ఏడాదే గుట్టు చప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ. నిబంధనలకు తూట్లు పొడిచి కోట్లు చెల్లింపులు. బకాయిల కోసం నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు రోడ్లెక్కన పట్టించుకొని ప్రభుత్వం. సో బసవతారకం హాస్పిటల్కేమో ముందు చెల్లించేస్తున్నారు ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇతర హాస్పిటల్స్కు పెద్ద హాస్పిటల్స్కి చెల్లించట్లేదు. దీనిలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే విధానానికి స్వస్తి చెప్తున్నారు అనే అంశాన్ని దీనిలో రాశారు. ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అనేది అత్యంత మెయిన్ ప్రముఖ హాస్పిటల్. సో అక్కడ వాళ్ళకి ఎక్కువ చెల్లిస్తున్నారు. అది బావమరిది బాలకృష్ణ కాబట్టే అనేది సాక్షి వాళ్ళ వాదన అనమాట. నట్టింట 4 ప్రాణాలు బలికొన్న బైకు, అది చెప్పుకున్నాం కదా. ఇక కేంద్ర నిధుల్లో కోత. కేటాయింపుల మేరకు ఖర్చు చేయడంలో చంద్రబాబు విఫలం. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కూడా 4042 కోట్లు కోత విధించారంట. అత్యధికంగా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధిలో 1026 కోట్లు, మున్సిపల్ శాఖకు 832 కోట్లు, సెకండరీ విద్యకు 620 కోట్లు తగ్గింపు. సో కేంద్ర నిధులు సరిగ్గా ఖర్చు చేయలేదు కాబట్టి 4042 కోట్లు కేంద్రం కోత విధించిందని సాక్షిలో రాశారండి. అండ్ ఇటు ఎండ అటు వాన. రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఓవైపు ఎండలు, మరోవైపు ఆకాశం మేఘావృతమై విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఇక అప్పుల భారంతో అన్నదాతల బలమును, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో 2 రైతులు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం అంట. అయ్యో, విజయ్కి 80 సీట్లు. తమిళనాడులో విజయ్ సారథ్యంలో టీవీకేకి 80 సీట్లు. ఎన్డీఏ గెలిస్తే డిప్యూటీ సీఎం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైనట్టు సమాచారం. అలాగే బ్యానర్లు, ప్లకార్డులు వద్దు. సభలో ప్లకార్డులు, బ్యానర్లు, పోస్టర్లు ప్రదర్శించడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక తగ్గిన ఎల్పీజీ బుకింగ్లు తగ్గాయంట గ్యాస్ కొరత నేపథ్యంలో. మొత్తం ఈ పనికిమాల వార్త ఇది కూడా రాశారా. ఇక బాబు సర్కార్లో గంజాయి అరాచకం. మాజీ మంత్రి కారునూరి. ఎంపీ పుట్టతో రాజీనామా చేయించాలి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. ఎంపీ పుట్ట మహేష్ను అనర్హుడిగా ప్రకటించాలి సిపిఎం డిమాండ్. పూర్తిగా వ్యతిరేకం. ఎక్స్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ఈ అంశమే మొత్తం ఒక పేజీ రాశారనమాట. సరే, ఇది పక్కన పెడితే సాక్షిని ఇంకా సాగనంపవచ్చు. శాశ్వతంగా ఎప్పుడు సాగనంపుతామో ఏంటో సాక్షిని. ఇక ఆంధ్రజ్యోతిలో మరో ప్రత్యేకమైన వార్త వేశారండి. సో ఇవన్నీ మనం చెప్పుకున్నాయి. రండి బేరం మాట్లాడుకుందాం. ది లాబియిస్ట్, రిటైర్డ్ ఐపీఎస్ దగ్గరి బంధువు దందా. సొంత జిల్లా కడప. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, వైసీపీకి అత్యంత సన్నిహితుడు. అతని సొంత జిల్లా కడప. ఎవరనేది అందరికీ అర్థమయ్యే ఉంటుంది. రిటైర్డ్ ఐఏఎస్ దగ్గర బంధువు దందా. రిటైర్డ్ ఐఏఎస్ కడప జిల్లా అంటే తెలుసు కదా. సో హైదరాబాద్లో మకాం వేసి ఆర్డీఓ, డిఎస్పీ పోస్టింగుల్లో మంత్రాంగం చేస్తున్నారంట. సెటిల్మెంట్ల కోసం వచ్చి మాట్లాడుకోండి. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ క్యాడర్లకు ఫోన్లు చేస్తున్నారంట. పోస్టులు రిజర్వ్ చేసుకోవాలంటూ ఆఫర్లు. గత ప్రభుత్వంలో పోస్టింగ్లో చక్రం. ఆయనది కడప జిల్లా, మకాం హైదరాబాద్లో, సెటిల్మెంట్లు చేసేది అమరావతిలో. ప్రభుత్వంలో ఆయనకు ఎలాంటి పదవి లేదు.
అధికారి కూడా కాదు, కానీ ఆర్డీఓ డిఎస్పీ లాంటి డివిజనల్ స్థాయి పోస్టింగ్లు నేను ఇప్పిస్తాను అని చెప్పి ఆయన లాబింగ్ చేస్తున్నాడు. వచ్చి మాట్లాడుకోవాలని అధికారులకు ఆఫర్లు కూడా ఇస్తున్నాడు. గత జగన్ ప్రభుత్వంలో కీలక స్థానంలో పనిచేసిన ఓ రిటైర్డ్ ఐఏఎస్తో ఆయనకు దగ్గర బంధుత్వం ఉంది. చూసారా, ఆయనకి ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, అధికారి కాదు, కానీ ఆర్డీఓ స్థాయి అధికారులు అండ్ డిఎస్పీ స్థాయి అధికారుల దగ్గర లాబింగ్ చేసి మీకు అక్కడ పోస్టింగ్ ఇప్పిస్తా, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పిస్తా, ఇంత వద్దే అంత వద్దే అని చెప్పి చక్రం తిప్పుతున్నాడంట. ఇది వచ్చింది ఎంతో కొంత టీడీపీ అనుకూల ఆంధ్రజ్యోతి పత్రికలో. సో నిజం లేకుండా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి బంధువు కూటమి ప్రభుత్వంలో అంత విచ్చలవిడిగా లాబింగ్ చేస్తున్నాడు అంటే అది ఈ ప్రభుత్వానికి పరువు తక్కువ కాదా? ఈ ప్రభుత్వం లోపమా కాదా? ఇప్పుడు ఆర్డీఓ డిఎస్పీ పోస్టులపై కన్నేశారు. ఈ లాబీయిస్ట్కు కీలక అధికారులతో సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న కీలకమైన అధికారులతో ఆయన సన్నిహిత పరిచయాలు ఉన్నాయి. సో ఆయన ఒక 50 లక్షలు తీసుకున్నాడు అనుకో, కీలక అధికారులకు ఒక 30 ఇస్తాడు, ఒక 20 ఆయన మిగిల్చుకుంటాడు. డబ్బు ఎవరికి చేదు? సో ఇక్కడ అధికారులు ఏం చూస్తారంటే తాము నేరుగా బేరం మాట్లాడరు, మధ్యలో ఎవడో ఒక డీల్ సెట్ చేసేవాడు కావాలి. ఆ డీల్ సెట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అయితే ఏంటి, రిటైర్డ్ ఐపీఎస్ బంధువు అయితే ఏంటి, రిటైర్డ్ ఐఏఎస్ బంధువు అయితే ఏంటి, ఎవడైతే ఉంది, మాకు కావాల్సింది డబ్బు, మీకు కావాల్సిన పోస్ట్ నువ్వు తీసుకెళ్ళిపో, మేము డైరెక్ట్ మాట్లాడకూడదు కాబట్టి మా తరపున ఎవడో ఒకడు ఉండాలి, ఆ ఒకడు ఈ లాబీయిస్టు. ఇటువంటి వాళ్ళనే లాబీయిస్టులు పైరవికారులు అంటారు. చూడండి, ది బ్రోకర్ సినిమా ఉంటుంది, చూసే ఉంటారు, ఆర్పి పట్నాయక్ సినిమా. వీలైతే యూట్యూబ్లో ఉంది ఫుల్ మూవీ, చూడండి. అటువంటివి నడుస్తూనే ఉంటాయి చాలా సందర్భాల్లో. చాలా ప్రాక్టికల్గా ఆ సినిమాని తీశారు బ్రోకర్. అటువంటి వాళ్ళే లాబీయిస్టులు అనమాట. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఇక ఇరాన్ను నాశనం చేసాం, అన్ని విధాలుగా ఆ దేశాన్ని ఓడించాం, ఖర్గ్ ద్వీపంపై సరదా కోసం మళ్ళీ దాడి చేస్తాం. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత అహంకారి, అత్యంత పిచ్చి ముదిరిన పాలకుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, హర్మోజ్ జలసంధిని వాడే దేశాలు అక్కడికి తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపు. నిన్నగాక మొన్నే ఆయన పిలుపునిచ్చాడు. ఫ్రాన్స్, చైనా, రష్యా వాళ్ళందరూ కూడా మీ యుద్ధ నౌకలను పంపండి అని. ఎవరూ వినలేదు. మళ్ళీ నిన్న కూడా పిలుపునిచ్చాడండి. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం, పర్షియన్ గల్ఫ్లో భారత యుద్ధ నౌకలు, వాణిజ్య నౌకల రక్షణకు మోహరింపు. అమెరికా ఇజ్రాయెల్కు తప్ప హర్మోజ్ అందరికీ. మొజ్తబా ఖమేని క్షేమమే. అగాక్షి మరో జలసంధి మూసివేత. ఇరాన్కు మద్దతుగా యుద్ధంలోకి హౌతీ గ్రూపు. బాబ్ ఎల్ మందబ్ జలసంధిని దిగ్బంధించే ప్రయత్నం. సో మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు అలా ఉంటే, ఇరాన్ ఏమో అవసరమైతే యుద్ధం మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి హౌతీ గ్రూప్ కూడా యుద్ధంలోకి వస్తుందంట. సో అదంతా రాశారు. ఇక ఎవరినో కాపాడాలని సిబిఐ చూస్తోందని ఇక్కడ సునీత రెడ్డి గారు మాట్లాడిన అంశాలను ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. అండ్ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ కూడా ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారనమాట. సో ఇవి అరటికి యుద్ధం దెబ్బ, ఆగిన ఎగుమతులు, పతనమైన ధరలు. నాట్ ఓన్లీ అరటొక్కటే కాదు, ఆక్వా ఉత్పత్తులు, రొయ్యలు పోర్టుల్లో నిలిచిపోయే టన్నులకు వేల టన్నులు పోర్టుల్లో నిలిచిపోయి వెళ్ళట్లా. సో గల్ఫ్ దేశాలకు మన రాష్ట్రం నుంచి ఆక్వా ఉత్పత్తులు వెళ్ళట్లా. ఇప్పుడు అరటి. ఇక పాక్ ఉద్యోగుల జీతాల్లో కోతలు 5 నుంచి 30% వరకు తగ్గింపు. ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆమోదం. నేటి నుంచి 4 రోజులు వర్షాలు. సో ఇవి దీనిలో ఇచ్చారండి. సో అవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అయితే అవండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో కంటెంట్ దయచేసి లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.